అయితే మనం ఎప్పుడైతే ప్రామిస్ చేస్తామో మాస్టర్స్కి, నేను పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పశ్చాత్తాపం చెందుతున్నాను అనే ఒక ప్రామిస్ అయితే మనం యూనివర్సల్కి ఎప్పుడైతే ప్రామిస్ చేస్తామో, చేసిన తర్వాత మాస్టర్స్ ఏం చేస్తారంటే, నిజంగా నువ్వు మారావా లేదా, నువ్వు ప్రామిస్ చేసావు కదా అని చెప్పేసి అదే సంబంధం, అదే బాధతో ఉన్న వాళ్ళని మనకి పంపిస్తారనమాట. మనం సహాయం చేద్దాము అంటే, నాలాగా బాధపడుతున్న వాళ్ళకి నేను సహాయం చేస్తాను ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆ సమస్యతో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం ఎరుకతో ఏం చేయాలంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఇదంతా ఏంటంటే మాస్టర్స్ మన దగ్గరికి పంపిస్తారనమాట. అప్పుడు మనం సహాయం చేయాలి. చేసిన తర్వాత అది మెల్లమెల్లగా ఈ కర్మ నుంచి మనం బయటపడతాము. ఇలా మన దుష్కర్మల్ని చూసుకొని కర్మధ్యానం ద్వారా మనము డిజాల్వ్ చేసుకోవచ్చు. పైనున్న మాస్టర్స్ హాస్టల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనకిస్తారు.